స్వాగతం సుస్వాగతం. మనందరికీ పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది. మన వంశాభివృద్ధి జరగాలని, తరం పెరగాలని పెళ్ళైన వెంటనే పెద్దలు కోరుకుంటారు. అలాగే మనం కూడా ప్లాన్ చేసుకొని పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తాం. అయితే పిల్లల పెంపకం అనేది అంత ఈజీ విషయం కాదండి. పిల్లల బాధ్యత అనేది జీవితకాలం ఉండే అనుబంధం అని మనం చెప్పుకోవాలి. ముందుగా మనం పిల్లల్ని కోరి ఇష్టపడి ఈ ప్రపంచంలోకి తెస్తున్నాం అనే భావన భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. అప్పుడే పాజిటివ్గా మనం పిల్లల్ని పెంచగలుగుతాం. ఒక్క విషయం అండి, పిల్లలు పుట్టిన తర్వాత వారికి మనం ఇవ్వాల్సిన సమయం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది అవుతుంది. పెంచడం ఒక ఎత్తు అయితే వారి కోసం సమయాన్ని ఇవ్వడం అనేది మరొక పెద్ద ఎత్తు అని నేను అనుకుంటాను. మామూలుగా పిల్లలు 2 ఏళ్లు రాగానే వాడిలోని ఆర్ట్ బయటకు వస్తుంది, అమ్మాయిలోని కళాత్మక దృష్టి కూడా బయటికి వస్తుంది. అంతే, ఏదో ఒక పెన్సిల్ పట్టుకొని గోడలన్నింటినీ గీసి పెడుతూ ఉంటారు. వాళ్ళ ఆర్ట్ని చూసి వాళ్లే మురిసిపోతూ ఉంటారు. అలాంటప్పుడు 2 ఏళ్ల బాబునో పాపనో దండించడం వల్ల వాళ్ళకి అర్థం కాదు, ఏం చెయ్యాలో కూడా తెలియదు. అలాంటప్పుడు వారికి ఓ నిర్దిష్టమైన ప్లేస్, ఒక తలుపు వెనక మీరు వారికి బొమ్మలు వేసుకునే అవకాశం ఇచ్చారనుకోండి, అలాగే వారి హైట్కి సరిపడా ఒక బోర్డుని కొన్నారనుకోండి, వారికి రోజు అక్కడికి వెళ్ళి గీసుకోవడం అనే అలవాటును మెల్లిగా నేర్పారనుకోండి, వాళ్ళలోని కళాత్మక దృష్టి అద్భుతంగా పెరుగుతుంది. అంటే శిక్ష వేస్తే ఏ లాభం ఉండదు. తర్వాత రెండో సమస్య పిల్లల ఫుడ్. మా పిల్లలు తినటం లేదు అన్న వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. కాకపోతే వారికి ఏ రుచి కావాలి, ఏం కావాలి అన్నది కొంచెం శ్రద్ధ పెట్టి రకరకాలుగా కొత్తగా తయారు చేసి పెడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా తింటూ ఉంటారు. ఈ విషయంలో మా తరం కన్నా ఇప్పటి తరంలో అద్భుతమైన స్నాక్స్, అలాగే మంచి వంటలు చేసి పిల్లలకి పెట్టడం, ఆ వీడియోలు నేను చూస్తూ ఉంటే నాకు ఒక్కసారి అనిపిస్తుంది, అయ్యో ఇవన్నీ మేము మా పిల్లలకి చెయ్యలేకపోయామే అని. ఎందుకంటే అన్ని చెయ్యలేదు, కొన్ని చేశాం. కాకపోతే ఓపికగా తయారు చేసి తల్లులు పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఈ కాలంలో. అలాగే చదువు విషయం, చాలా మంది పిల్లలకి ఏబిసిడీలు రాస్తున్నప్పుడే కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అంటే ఏకి బికి సికి, ఆకి ఈకి ఐకి, ఇలా మీరు ఏం నేర్పుతున్నా చిన్నపాటి కన్ఫ్యూజన్తో వాళ్ళు ముందుగా అన్నీ నేర్చుకోలేరు. అందరూ కూడా ఒక్కలా ఉండరు కదా. కొంతమంది పిల్లలు షార్ప్గా నేర్చుకుంటారు, కొంతమంది పిల్లలు టైం తీసుకుంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తల్లిదండ్రులే గమనించాలి. అంతే తప్పించి క్లాస్లో ఆ పిల్లకి బాగా పేరు వస్తోంది, లేకపోతే మార్కులు వస్తున్నాయి, మా పిల్లకి రావటం లేదు అన్న కంపారిజన్ మీరు ఏ మాత్రం పెట్టకూడదు. అది ఆ పిల్లల వ్యక్తిత్వానికి, వికాసానికి చాలా అడ్డుగోడగా నిలుస్తుంది. 4వది ఆటలు. కొంతమంది పిల్లలు ఆటల మాట చెప్తే పరిగెడతారు, కొంతమంది ఆడటానికి ఇష్టపడరు. వారిలో ఉన్న లక్షణాలను గమనించి ఆడని పిల్లలకి ఇండోర్ గేమ్స్, ఆడుతున్న పిల్లలకి రకరకాల గేమ్స్ మీరు ఇవ్వచ్చు. అలాగే వారికి ఆటల పట్ల ఆసక్తి కలిగించడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. అంటే క్రమం తప్పకుండా సాయంత్రం మీరు పార్కుకి తీసుకెళ్ళి ఆటలు నేర్పారనుకోండి, అందులోని మజా వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత చదువు, ఆట, క్రీడ అన్నీ అయ్యాయండి. తర్వాత వారికి ఈ మధ్య కాలంలో ఉన్న పెద్ద సమస్య సెల్ ఫోన్లు, టెలివిజన్లు. అంటే సెల్ ఫోన్ లేనిదే అన్నం తినరు, టెలివిజన్ లేనిదే నిద్రపోరు. ఈ అలవాట్లని మనం పెంపొందించకూడదు. అంటే లిమిటెడ్ టైంలో లిమిటెడ్ ప్రోగ్రామ్స్ మాత్రమే వాళ్ళకి చూపించడం అనేది మంచిది అని మనం భావించి ఫ్యామిలీ అంతా కూడా ఒకే మాట మీద ఉండి కట్టుబడి అలా చేయడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇంకో విషయం అండి, వారు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇది టీనేజ్ సమస్య. ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వారు ఏమేం చేస్తున్నారు అన్నది ఒక కన్ను వేసి ఉండడం అనేది మనకి తప్పనిసరి. ఎందుకంటే మన పిల్లల వికాసానికి, మన పిల్లల అభివృద్ధికి మనమే పాటుపడాలి, పక్కవారు పాటుపడరు కదా. మరి మీరేమంటారు? वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।